మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, చూసారా, దేవుడు చెప్పిన ఆజ్ఞని విడిచిపెట్టారంట. విడిచిపెట్టి ఏం చేస్తున్నారంట? మనుషుల పారంపర్యములను గైకొనుచున్నారు. అంటే మనుషులు పెట్టిన పద్ధతి అండి ఇది ఆరాధన. చూడండి, సంఘాలలో చూడండి, ఒక సంఘములో ఉన్న ఆరాధన పద్ధతి ఇంకో సంఘములో ఉండదండి. ఒకవేళ బైబిల్ అదే విధంగా ఆరాధన చేయమని చెప్తే అన్ని సంఘాల్లో ఆరాధన అదే ఉండాలి. తెలుసా అండి? ఇప్పుడు సిఎస్ఐలోకి పోండి, ఒక రకమైన ఆరాధన ఉంటుంది. పెంతెకోస్తులో పోండి, ఒక రకమైన ఆరాధన ఉంటుంది. బాప్టిజంలోకి పోండి, ఒక రకమైన ఆరాధన ఉంటుంది. ఎవరికి నచ్చిన ఆరాధన పద్ధతిని వాళ్ళు పెట్టుకొని ఒక పేపర్ ఉంటుంది, ఒక సిస్టమేటిక్ ఉంటుంది. తెలుసా అండి? ఆరాధన క్రమము అంటారు దాన్ని. అంటే ఆరాధన చేసే క్రమం వేరే. నీకు స్తోత్రం దేవా, నీకు స్తుతులు దేవా, నీకు వందనాలు దేవా, నీకు స్తుతులు దేవా, వేలాది స్తోత్రాలు, వేలాది స్తుతులు అని ఆయనని పొగుడుతూ ఉంటారు అన్నమాట దేవుని. కానీ ఆరాధన ఎవరికి చేయాలో ఈరోజు మానవ సమాజానికి తెలియదు. చేస్తున్న ఆరాధన కూడా ఎవరికి చేస్తున్నారట? సరైన ఆరాధన